ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన 10 అద్భుతమైన ఔషధాలు, 10 టాప్ మెడిసిన్స్. చాలామంది చర్మ వ్యాధులతో, గుండె వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో, షుగర్ అని, బీపీ అని రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. 1400 సంవత్సరాల ముందే ప్రవక్త ముహమ్మద్ వారు కొన్ని అద్భుతమైన ఔషధాల గురించి తెలియజేశారు. ఇవి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్షాల్లా తప్పకుండా మీ వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈరోజు ఈ వీడియోలో తిబ్బే నబవి అంటే ప్రవక్త యొక్క వైద్య విధానంలో ఉన్న ఒక 10 ముఖ్యమైన టాప్ 10 మెడిసిన్స్ గురించి, ఔషధాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు తెలియనటువంటి అద్భుతమైన ఔషధాల గురించి తెలియజేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో ఔషధాల గురించి తెలియజేశారు. కొన్ని ముఖ్యమైనవి మాత్రమే మీ ముందు నేను చర్చిస్తాను. మొదటిది తేనె, హనీ. ఖురాన్ సూరా నహల్ సూరా నెంబర్ 16 ఆయత్ నెంబర్ 69. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, తేనెలో స్వస్థత ఉంది. అంటే ఈ తేనెలో ప్రజల కొరకు స్వస్థత ఉంది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3452. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు తప్పకుండా ఈ 2 మందులను ఉపయోగించండి. ఒకటి తేనె, రెండోది ఖురాన్. తేనె ద్వారా మరి ఖురాన్ ద్వారా కూడా స్వస్థత లభిస్తుంది. సైంటిఫిక్గా తేనెలో చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. తేనె దగ్గు మరియు జలుబుకి, గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా జీర్ణం అవడానికి, గాయాలు నయం అవడానికి, యాంటీ బ్యాక్టీరియల్గా, ఇమ్యూనిటీ బూస్టర్గా తేనె అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తేనెలో ఎన్నో మినరల్స్, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. స్వచ్ఛమైన తేనె ప్రతిరోజు తప్పకుండా ఉపయోగించండి. దానివల్ల మీరు ఊహించని లాభాలు మీ జీవితంలో చూస్తారు. రెండోది కలోంజి, హబ్బతు సౌదా అంటే బ్లాక్ సీడ్స్. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5687. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు కలోంజి ఉపయోగించండి. దీనిలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. అంటే కలోంజిలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. ఈ కలోంజి వల్ల చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కలోంజిని ఆయుర్వేదిక్లో, హోమియోలో కూడా ఉపయోగిస్తారు. కలోంజి వల్ల షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ కలోంజి ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కలోంజిలో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కలోంజి ఆయిల్ ఉపయోగించడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. మూడోది ఆలివ్ ఆయిల్. ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, వత్తీని వజ్జైతూన్. ఈ జైతూన్ గురించి ఖురాన్లో కూడా ప్రస్తావన ఉంది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3319. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఆలివ్ ఆయిల్ తినండి, మీ శరీరానికి మసాజ్ చేయండి. ఇది ఒక ఆశీర్వదించబడిన చెట్టు నుండి వచ్చింది. ఆలివ్ ఆయిల్ రోజు ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మం మరియు జుట్టుకైతే ఊహించని లాభాలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే పైల్స్తో బాధపడుతుంటారో వాళ్ళకు కూడా ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నాలుగోది ఖర్జూరాలు అంటే డేట్స్, ముఖ్యంగా అజ్వా ఖర్జూరాలు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5445. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ప్రతిరోజు ఉదయం 7 అజ్వా ఖర్జూరాలు తినడం వల్ల అతనికి ఎలాంటి విషయం కూడా నష్టం కలిగించలేదు. ఈ ఖర్జూరాల్లో ఐరన్ మరియు పొటాషియం అతి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో అలాంటి వారికైతే ఖర్జూరం సూపర్గా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. మీరు నెట్లో కూర్చోండి, ఖర్జూరం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఊహించని లాభాలు ఉన్నాయి. ఐదోది జంజం నీరు, జంజం వాటర్. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లాహ్ ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆరోది బార్లీ అంటే తలిబిన. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏడోది సనా ఆకులు అంటే సనాపత్తి, సెన్నా లీవ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3457. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, సనా ఆకుల్లో ప్రజలకు స్వస్థత ఉంది. ఈ సనా ఆకుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో, కడుపులో సమస్యలతో బాధపడుతున్నారో వారికైతే సనా ఆకులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉందో, సరిగా రాదు అలాంటి వారికైతే సూపర్.
మరొక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు సనా ఆకులను ఉపయోగించండి, అది మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది, లివర్ మొత్తం డిటాక్స్ అయిపోతుంది. ఎనిమిదోది ముస్క్. ముస్క్ అంటే ఒక ఉత్తమమైన వాసన. ఈ ముస్క్ అనేది ఉపయోగిస్తే నాడీ వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. ఈ ముస్క్ ఉపయోగించడం వల్ల మీ డిప్రెషన్ కూడా తగ్గుతుంది. తొమ్మిదోది వెనిగర్. వెనిగర్లో కూడా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో అలాంటి వారికి వెనిగర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వెనిగర్ ఉపయోగించడం వల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, జీర్ణాశయ సమస్యలు కూడా తగ్గుతాయి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2051. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, వెనిగర్ అనేది మంచి ఆహారం. ఈ వెనిగర్ ఎలా ఉపయోగించాలి, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదో ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఉపయోగించండి. తొమ్మిదోది కుస్తుల్ హింద్. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5692. కుస్తుల్ హింద్లో 7 రోగాలకి స్వస్థత ఉంది. ఈ కుస్తుల్ హింద్ అనేది ఒక రకమైన ప్రొడక్టు. ఇది మీరు నెట్లో కొట్టి కూడా చూడొచ్చు. ఇది మీకు దవాసాసు పెద్ద పెద్ద కిరాణాల్లో కూడా దొరుకుతుంది. ఎవరైతే ముఖ్యంగా శ్వాస సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ కుస్తుల్ హింద్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అస్తమా, ట్యాన్సిల్స్, శ్వాస సంబంధించిన వ్యాధులు అలాంటి వారికి ఈ కుస్తుల్ హింద్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది ఎలా వాడాలి, ఎవరు ఉపయోగించాలని తెలిసిన వారిని అడిగి ఉపయోగించండి. డాక్టర్నైనా ఎవరైనా హకీంనైనా అడిగి వాడండి. 11వది హిజామా, కప్పింగ్ థెరపీ. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5696. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు ఉపయోగించే చికిత్సల్లో ఉత్తమమైనది హిజామా. హిజామా వల్ల రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది. బాడీలో ఉన్న చెడు రక్తం, వేస్ట్ పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి. శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా మైగ్రేన్, నరాల నొప్పులు ఇలాంటివన్నీ ఈ హిజామా ద్వారా నయమవుతాయి. ఇప్పటివరకు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన కొన్ని ముఖ్యమైన అద్భుతమైన ఔషధాల గురించి తెలియజేశాను. మీకు మరిన్ని వివరాలు కావాలంటే తిబ్బే నబవి అనే పుస్తకం అందుబాటులో ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, ఉర్దూలో ఉంది. ఇబ్నుల్ కయ్యం గారు ఈ పుస్తకాన్ని రాశారు. తిబ్బే నబవి మీద మరిన్ని పుస్తకాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఈ పుస్తకంలో మరిన్ని వివరాలు తెలియజేయడం జరిగింది. వీలుంటే తప్పకుండా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోలో నేను ఏదైతే ప్రవక్త వారి యొక్క మందుల గురించి, ప్రవక్త వారు తెలియజేసిన అద్భుతమైన ఔషధాల గురించి చెప్పానో అవన్నీ మీరు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి వారి యొక్క సలహా తీసుకొని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎలా ఉపయోగించాలి తెలుసుకొని ఉపయోగించండి. ఈ రోజుల్లో మనం వాడే కొన్ని మందులు టెంపరీగా, తాత్కాలికంగా పనిచేస్తున్నాయి. వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రవక్త వారు తెలియజేసిన ఈ ఔషధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటి వల్ల పూర్తిగా మీ వ్యాధులు నయమవుతాయి ఇన్షాల్లా. కాబట్టి తప్పకుండా వీటి గురించి తెలుసుకొని ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి, ఈ అద్భుతమైన ఔషధాల గురించి తప్పకుండా మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ దువాల్లో తప్పకుండా మమ్మల్ని గుర్తు చేసుకోండి. జజాకల్లాహు ఖైరన్.